హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ ఆంధ్ర స్టైల్ గుంటూరు బిర్యానీ తయారు చేసుకుందాము. బిర్యానీకి కావాల్సినవి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడవినాక చెక్క లవంగాలు వేసుకున్నాము. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. గుప్పిడి కొత్తిమీర కూడా వేసుకున్నాము. మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 3 స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకోవాలి. అలాగే 1 కప్పు చికెన్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి మసాలా అంతా ముక్కకు పట్టేంత వరకు కూడా కలుపుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని రైస్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుని 1 స్పూన్ కలర్ వేసుకున్నాము. కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతే, చాలా ఈజీగా సింపుల్గా గుంటూరు బిర్యానీ రెడీ అయిపోయింది. 2 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము. అంతే, చాలా సింపుల్గా గుంటూరు బిర్యానీ రెడీ అయిపోయింది. Please share and subscribe my YouTube channel.